ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నామస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి నమామి హరిప్రియే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధరా శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. భక్తులందరికీ స్వాగతం అండి. ఈ భక్తి సదాచార్యలో మనము రాముల వారి శౌర్య ప్రతాపాలు చూస్తున్నాం. ముందుగా ఈ భగవద్గీత శ్లోకము చూద్దాం. మనకి విభూతి యోగంలో వస్తుంది మనకి శ్లోకము. ఎన్నో శ్లోకం అంటే ఇది మనము ఇది హరే కృష్ణ నెంబరు 10వ అధ్యాయం. 10వ అధ్యాయంలో అండి. విభూతి యోగం 10వ అధ్యాయంలో 14 అనుకుంటాను. 32 మాతాజీ పైన నంబర్ ఉంది చూడండి. ఎస్ మాతాజీ 31. ఎస్ 31వ శ్లోకం 32 అండి. హరే కృష్ణ. మనకి భగవంతుడే చెప్తాడు. పవన పౌతాస్మస్మి రామశస్త్ర భృతామహం జషానాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవి. శస్త్రభృతాం, నేను రాముని శస్త్రదారుల్లో పవిత్రమునర్చువాండ్ల వాయువును శస్త్రదారుల్లో రాముడిని అని చెప్పడం జరుగుతుంది అనమాట భగవంతుడు. ఎందుకంటే మత్స్యాల్లో మొసల్ని, నదులలో గంగా నదిని అయి ఉన్నాను అని. అంటే దానివల్ల మనకి ఏం తెలుస్తోంది? భగవంతుడు ఎంతమంది వీరిలో ఉన్నారు. ఆయన అవతారాలే చాలా ఉన్నాయి మనకి. వరహ అవతారంలో హిరణ్యాక్షునితో పోరాడి ఉన్నాడు భగవంతుడు. అలాగే మన ఈ వామనావతారంతో ముల్లోకాలని ఆక్రమించే తన పాదంతో అనమాట. అలాంటి ఎన్నో ఉన్న శస్త్రదారులలో అస్త్రము శస్త్రం. అస్త్రాలంటే మనకు తెలుసు, వాళ్ళు గురువుల ద్వారా దేవతలకి మన బ్రహ్మదేవులు వీళ్ళ ద్వారా బ్రహ్మాస్త్రాలని, నారాయణాస్త్రము, ఇవన్నీ మంత్రంతో అనమాట. ఒక మనకి శరాన్ని మంత్రోపదేశము చేసి దాంతో ప్రయోగించేది అవి అస్త్రాలు. ఒక బ్రహ్మాస్త్రము, ఈ నేటి అణు అస్త్రాల కంటే ఇంకా పవర్ఫుల్ అయినవి. అవి మొత్తము లోకాలనే నాశనం చేసేస్తాయి అన్నమాట. ఒక మన బ్రహ్మాస్త్రం అయితే, మన అణ్వాస్త్రాలు అయితే మన ఒక మహా అంటే ఈ భూగోళం పోతుంది, కానీ అవి రోదసి మండలం అంతా వెళ్ళిపోతాయి అన్నమాట. అంత పవర్ఫుల్. అందుకే పెట్టుకుంటారు. కానీ వాడి పాశుపతాస్త్రం కూడా అర్జునుడు శివుడికి మెప్పించి తెచ్చిపెట్టుకుంటాడు భారత యుద్ధం కోసం అనమాట. ఇలాంటి వాయవ్యాస్త్రం అని, ఆగ్నేయాస్త్రము, వారణాస్త్రము, ఇలాంటివి ఎన్నో అస్త్రాలు శస్త్రధారులలో భగవంతుడు ఈ శరాలు ఉపయోగించడము, మనము మిగతావి ఏదైనా సరే మన ఉపయోగించి ఆయుధాలతో వాడేదన్నమాట. శస్త్రధారులతో చేశారు. రామాయణంలో ఒక ఘట్టంలోకి వద్దాము ఇప్పుడు.
మనకి తెలుసు వనవాసానికి వస్తారు కదా, తండ్రి కోరిక మేరకు తల్లి కైకేయి కోరినందుకు ఆమెకి భరతునికి రాజ్యాభిషేకము, రాముడికి వనవాసం అని దశరథుని ద్వారా చెప్పించినందుకు రాముడు తన భార్య అయిన సీతతోనూ లక్ష్మణుడితోనూ వనవాసానికి వచ్చినప్పుడు ఋషుల అభ్యర్థన మేరకు అడవుల్లో ఎక్కడైతే రాక్షసులు ఎక్కువ బాధ పెడుతుంటారో అసురులు, వాళ్ళని సంహరిస్తూ అలా వచ్చి వాళ్ళ అత్రి మహాముని ఆశ్రయం తీసుకుంటారు. తర్వాత పంచవటి తీరానికి వస్తారనమాట. అక్కడ ఈ శూర్పణఖ వస్తుంది, రాముణ్ణి మోహించి అతన్ని ఈ చెప్తారనమాట. ఏమని, నన్ను వివాహం ఆడు అంటే వీళ్ళు పరిహాసం చేయడము. తదుపరి ఈ ఆమెకి గుణపాఠం చెప్పేదానికి లక్ష్మణుడు ఆమెని ఈ ముక్కు చెవులు అనమాట ఖండించి వెళ్ళిపోతుంది. సీతని ఇక్కడ చూస్తున్నారు కదా, శూర్పణఖ సీత వైపు దూసుకుపోయింది. అంతేకాక రాముణ్ణి లక్ష్మణుడితో సీతకు హానిగా రాముడు ఏమంటాడు, ఈ రాక్షసుతో పరిహాసం ఆడతారు, అందుకని ఇక దీన్ని వికారపరిచి గుర్తుండే గుణపాఠం చెప్పి పంపుని శూర్పణఖకి మాటలకి దూకుడికి కళ్ళెం వేస్తే, ఈ రాముడి ఆజ్ఞాపించగానే లక్ష్మణుడు తన కత్తి దూసి తన అగ్రజుడు చూస్తుండగానే ఆ శూర్పణఖ ముక్కు చెవులు ఖండించేస్తారు. ఇది మనకి రామాయణం ప్రతి ఒక్కరికి మనకి తెలుసు. ముఖ్యమైన ఘట్టం ఏమంటే, ఎలాగైతే మందర మనకి కైకకి ఆ చెప్పుడు మాటలు చెప్పి రాముణ్ణి వనవాసం పంపించేటట్టు చేసిందో, ఈ శూర్పణఖ ఘట్టం చేతనే రావణుడు తన నాశనాన్ని తనే కొని తెచ్చుకుంటాడు అనమాట ఆమె మాటలతో. ఇలాగా ఈ రక్తం స్రవిస్తుండగా అరణ్యంలోకి పారిపోయింది ఆమె. తన సోదరులు అక్కడ ఈ రాక్షసులందరినీ ఒక్కొక్క ప్రదేశాన్ని ఆక్రమించుకుని ఋషుల్ని బాధ పెడుతూ ఉంటారు, యజ్ఞాలు వాళ్ళని చంపుతూ బ్రాహ్మణులను విహింసిస్తూ అలాగే యజ్ఞాలను ధ్వంసం చేస్తూ బాధ పెడుతూ ఉంటారు. అందుకే ఋషుల అభ్యర్థన మేరకు రాముడు చాలా మంది ఈ రాక్షసుల్ని సంహరిస్తూ వస్తూ ఉంటాడు అనమాట. ఈ కరుడు ఇంకా రాక్షసులంతా కలిసి వస్తే ఏడుస్తూ తన సోదరుడి పాదాల మీద పడింది అనమాట. కరుడు దూషణలోనే ఉంటారు వాళ్ళు సోదరులు. ఈ ఎవరైతే రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు సోదరులు అయితే శూర్పణఖ వాళ్ళు కూడా సోదరులే. అంటే మన రావణాసురుడికి అనమాట, వాళ్ళకి బంధుత్వం ఉంది. అలాగా ఈ వికారపరచబడిన తన సోదరిని చూసిన కరుని హృదయము భయము క్రోధాలతో నిండిపోయింది. తోక త్రొక్కిన చాచులా బుసలు కొడుతూ కరుడు, ఓ సోదరి దయచేసి లేచి దుఃఖించడం మాను, మనసు కూడగట్టుకొని జరిగిందేమిటో నాకు స్పష్టంగా చెప్పు. ఇది ఈ ఘట్టము రాబోయేది మనకి రాముడి యొక్క వీరత్వం తెలియాలంటే మనము రావణాసురుని సంహారంలో ఆ యుద్ధకాండ, ఇది మనకి అరణ్యకాండలో వస్తుంది. ఇది మనకి రామాయణంలో, వాల్మీకి రామాయణంలో యుద్ధకాండలో ఆయన చాలా పెద్ద యుద్ధం అది. కాకపోతే అంతకు ముందుగా ఈ రాముడి వీరత్వాన్ని తెలియజేసే అత్యద్భుతమైన ఘట్టం అనమాట ఇది. అది ఇక్కడ వర్ణిస్తారు. నిన్ను గాయపరచడానికి సాహసించింది ఎవరు, ఈ పని చేస్తే తాను విషం త్రాగినట్లయినా వాడు గ్రహించడం లేదా గాని, దేవత గాని, దానవుడు గాని, గంధర్వుడు గాని, ఋషి గాని నీకు ఎగ్గు చేసి ప్రాణాలతో తప్పించుకోగల వాడెవడు, దోషి ఎవడో నాకు చెప్పు, నా నిశిత శరాలతో చీల్చి వాడి రక్తాన్ని తాగుతాను అన్నాడు అనమాట. హరే కృష్ణ. ఎవరైనా చదువుతారా మాతాజీలో? హరే కృష్ణ ప్రభుజీ. వెక్కి వెక్కి ఏడుస్తున్నా వినపడుతుందా మాతాజీ? ఓకే ప్రభుజీ చదువు. వెక్కి వెక్కి ఏడుస్తున్న శూర్పణఖ రామలక్ష్మణులు అనే ఇద్దరు సోదరులను దగ్గరలోనే దండకారణ్యంలో ఉంటున్నారు. వారు దేవతలో దానవలో నాకు తెలియదు, కానీ వారు నా ముఖాన్ని వికృతపరిచినందున వారి రక్తాన్ని తాగిన మీదట నేను సంతృప్తి పడతాను అది అంది. హరే కృష్ణ. మరలా చవనా. అంతటా కరుడు అత్యంత శక్తివంతులైన 14 మంది రాక్షసులను పిలిపించి రామలక్ష్మణ సీతలను చంపటానికే వారిని శూర్పణఖ వెంట పంపించాడు. రాక్షసులు వచ్చే సమయానికి రాముడు సీతతో పాటు కుటీరంలో కూర్చొని ఉండగా లక్ష్మణుడు వాకిటికి కావలి కాస్తున్నాడు. భయంకరులైన ఆ నరభక్షలను చూసి రాముడు లక్ష్మణుడితో నీవిక్కడే సీత వెంట ఉండు, నేను రాక్షసుల సంగతి తెలుస్తాను అన్నాడు. అంతటా రాముడు రాక్షసులను ఉద్దేశించి, మీరు చేస్తున్న అత్యాచారాల నుంచి
మా రక్షణను కోరిన ఋషులు అభ్యర్థన మీద మేమీ అరణ్యానికి వచ్చాము. మేము కందమూలాలను మాత్రమే భక్షిస్తూ తాపన జీవనం గడుపుతున్నాము. మీరెందుకు మా జోలికి వస్తారు? మీ ప్రాణాలు మీకు విలువైన అయితే వెనుదిరిగిపోండి అని బిగ్గరగా అన్నాడు. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాత. అది వెంటనే ఒక 14 మంది, చాలా సైన్యం ఉంటుంది అతని దగ్గర, కరుడు దూషణుడని ఇద్దరు అన్నమాట అని. ఇంకా వాళ్ళని కుటీరంలో కూర్చుని ఉన్నప్పుడు ముందు రాముడే వస్తాడు. 14 మంది పంపిస్తే ముందుగా చెప్తాడు మర్యాదగా భగవంతుడైతే, రామచంద్రుడు మీరు చేస్తున్న ఋషుల అభ్యర్థన మీదకి ఇక్కడికి వచ్చాము. మేము మా కందమూల ఫలాలు తింటూ మేము తాపస జీవనం గడుపుతున్నామంటే, ఎలా అయితే ఋషులు గడుపుతున్నారో అలాంటి నిరాడంబర జీవితం గడుపుతున్నాము అని చెప్పేసి హెచ్చరిస్తాడు అనమాట. హెచ్చరిస్తే వీళ్ళకి ఇది లేదు. రాక్షసులు ఆయుధాలు పైకెత్తి రాముని మీదకి దూసుకెళ్ళారు, కానీ రాముడు 14 బాణాలు, వాళ్ళని ఒక్కటే దెబ్బకి 14 బాణాలతో వారి ఆయుధాలని ముక్కలు ముక్కలు చేశారు. మరో 14 బాణాలు ఉపయోగించి వారి హృదయాలను భేదించాడు. దాంతో రాక్షసులు తమ రక్తంతో తాము స్నాతులై మొదలు నరికిన వృక్షాల్లా నేలకూలారు. అంటే ఈ 14 మంది ఎలా చనిపోయారంటే తమ రక్తంతో తామే స్నానం చేశారనమాట. అంటే భగవంతుడు అంటే రాముడి ఎంత శక్తిత్వం ఇక్కడ తెలుస్తోంది. ఇంకా కంటిన్యూషన్ ఉంది. నీల్జ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. హరే కృష్ణ. శూర్పణఖ భయంతో గజగజ వణికిపోతూ తన సోదరుడి నివాసానికి పరిగెత్తుకు వెళ్లి జరిగిన మారణకాండను అతనికి వివరించినది. రామలక్ష్మణులను చంపటానికి ఈ రాక్షసులను పంపి నన్ను ఓదార్చాలని చూశావు, కానీ వారిద్దరూ రాక్షసులందరినీ సునాయాసంగా చంపివేశారు. ఇప్పుడు నీవు స్వయంగా రామలక్ష్మణులను చంపటానికి వెళ్ళాలి. వాళ్ళు నాకు చేసిన దానికి నీవు ప్రతీకారం చేయకుంటే నేను అవమాన భారంతో నా జీవితాన్ని అంతం చేసుకుంటాను అంటూ శూర్పణఖ దుఃఖ వివశరాలై నేలపైబడి కన్నీరుగా రోధిస్తూ తన పొట్టను బాదుకోసాగింది. హరే కృష్ణ. చదవమంటారా మాతాజీ? తన సోదరి యొక్క పరుష వాక్కులను విని కరుడు క్రోధావేశము ముంచుకురాగా, సోదరి దుఃఖించటము ఆపు, నీవు రామలక్ష్మణుల రక్తాన్ని త్రాగగలిగే విధంగా ఈ రోజే వారిని చంపుతానని వాగ్దానం చేస్తున్నాను అంటూ శపథం పూనాడు. ధన్యవాదాలు. సరే చెప్పారు. మళ్ళీ ఆయన బయలుదేరి వస్తున్నాడు అనమాట. హరే కృష్ణ. సరళాదేవి మాత చదువుతారా? చదువుతాను. ఈ మాటలు విని శూర్పణఖ ఒకంత నెమ్మదించింది. అంతటా కరుడు తన రథాన్ని ఆయుధాలను తెచ్చి 14,000 మంది రాక్షసుల సైన్యాన్ని సమీకరించవలసిందిగా తన సోదరుడైన దూషణుడికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ పైన కరుడు రథమెక్కి తన రాక్షస సైన్యంతో దండకారణ్యానికి బయలుదేరాడు. రాక్షసులు సాగిపోతుండగా కాలమేఘాలు రక్తమిశ్రితమైన వర్షాన్ని వారిపై వర్షించడంతో కరుని అశ్వాలు బాటపై కుప్పకూలాయి. ఒక రాబందు వచ్చి కరుని ధ్వంసం మీద వాలింది. ముదురు ఎరుపు రంగు ఆచ్ఛాదనతో సూర్యకాంతి మసకబారింది. అంతట నక్కలు భయంకరంగా ఊళ్ళ పెట్టగా చీకట్లు కమ్ముకున్నాయి. గ్రహణ సమయం కానప్పటికీ సూర్యుడిని రాహు కప్పివేశాడు. అంతసేపు కరుని ఎడమ చేయి విపరీతంగా వణుకుతూనే ఉంది. అతని గొంతు బొంగురుపోయి నీరసించింది. రానున్న ముప్పును సూచించే ఈ లక్షణాలన్నింటినీ గమనించి కూడా కరుడు, ఓ రాక్షసులారా, నా మహత్తరమైన శక్తి సామర్థ్యాల కారణంగా ఈ దుశ్శకునాలు అనబడే వేటిని నేను లక్ష్య పెట్టను అంటూ అట్టహాసం చేశాడు. సరే, ఇక్కడ రాక్షసులకి ఎవరికైనా మనకి సాధారణంగా మంచి జరుగుతుంటే మనకి పురుషులకి స్త్రీలకైనా అంటే ఎడమ భుజ పురుషులకి కుడివైపు వదులుతాయి మంచి జరగాలంటే. అలాగే ఎడమ అదిలిందంటే వాళ్ళకి దుశ్శకునాలు కనపడ్డాయి, మంచి కాదన్నమాట, చెడు జరగబోతుంది. ఇంతగా కనపడింది. ఏమని? ఎంత పాతుకుపోయి 14,000 మంది రాక్షసుల్ని తీసుకెళ్తున్నాడు అనమాట. కాలమేఘాలే ఊరుకోలేదు. ప్రకృతి కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండదు. ఎందుకంటే ఎక్కడ ధర్మం తప్పితే అధర్మం ఉన్న చోట ప్రకృతి కూడా ఎదురు తిరుగుతుంది అనమాట. కాలమేఘాలు ఏం చేసే చక్కగా
రక్త మిశ్రితమైన వర్షాన్ని కురిపించాయట. అశ్వాలు పడిపోయాయి. రాబందు వచ్చేసి భుజం మీద కూర్చుంది, ఆ ధ్వజం మీద, అతని కరుని ధ్వజం మీద. అక్కడ అంటే అతని మనకి రథం మీద వస్తున్నారు కదా, ఒక జెండా ఉంటుంది కదా అక్కడ అనమాట. సూర్యకాంతి ఎక్కువ రెడ్డిష్ గా అయిపోయి ఎర్రగా ఆచ్ఛాదంతో మసగా పారిందని చెప్పేసి నక్కలు ఊలలు పెట్టడం రాత్రిపూట చేస్తాయి. కానీ సూర్యుడు కూడా రాహు మామూలుగా గ్రహణం అప్పుడే రాహు పడతాడని మనకు తెలుసు. కానీ ఆ టైంలో కప్పేశాడంట. ఎడమ చెయ్యి విపరీతంగా వణుకుతుంది. ఎన్ని దుశ్శకులాన్ని కనపడినా అతనికి ఏ మాత్రము వణుకుతూ ఉన్నా కానీ చెయ్యి ఇదంతా గమనించినా కూడా గొంతు బొంగురిపోయి నిరసించిందంటే, ఇంత జరిగినా కూడా నాకు చాలా శక్తి ఉంది, ఈ దుశ్శకునాలు, నేను రాక్షసుని కదా, అజ్ఞాని, మూర్ఖత్వం ఉంటుంది కాబట్టి అట్టహాసం చేశానంటే నేను వేటిని లక్ష్య పెట్టను అని. హరే కృష్ణ మాతాజీ. అది పెద్ద అహంకారం అన్నమాట. హరే కృష్ణ. ఎస్ ప్రభుజీ. ఈ లోపల దేవతలు ఋషులంతా జరగనున్న దాన్ని వీక్షించడానికే ఆకాశంలో సమావేశమైనారు. రాక్షసులు సమీపిస్తుండగా రాముడు తనకు కనిపించిన శుభశకునాలను వర్ణిస్తూ లక్ష్మణ్తో, నా బాణాలు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నాయి, నా ధనుస్సు మహదానందంతో ప్రకంపిస్తోంది, నా కుడి చెయ్యి అదులుతోంది, ప్రియ సోదర సీతని తక్షణమే ఒక పర్వత గుహలోకి తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా కనిపెట్టి ఉండి, ఈ లోపల నేను ఈ రాక్షసును ఉచ్చకోతకు వస్తాను అని చెప్పి అన్నారనమాట. ఇక్కడ వాళ్ళు రాక్షసుల వైపు అన్ని దుశ్శకునాలు కనపడ్డాయి. రాముడు సాక్షాత్తు భగవానుడు అవతారం కాబట్టి ఆయనకి అన్ని శుభశకునాలు కనపడ్డాయి. బాణాలే ఉత్సాహంగా ఉన్నాయి, ధనస్సు ఆనందపడుతోంది, కూర్చేయి అదురుతోంది, వీళ్ళని ఒక ఊచకోతకు వస్తానని చెప్పేసి వచ్చారనమాట. తర్వాత రాముడు ఒక స్వర్ణకాంతులని తన కవచాన్ని ధరించాడు అనమాట. ఎందుకంటే ఇది యుద్ధం అనేది ఉంటుంది కదా, అలా భయంకరంగా గర్జిస్తూ తన వైపు వస్తూ ఉండగా రాముడు సర్వాన్ని లయం చేయగలిగినట్టు కోపాన్ని ఆవేశింపజేసుకుని మహోగ్ర రూపాన్ని ధరించాడు. చూడండి, రాక్షస సంహారంలో భగవంతుడు కూడా ఉగ్ర రూపం ధరిస్తాడు. సాధారణంగా రాముడు ఎప్పుడు, శ్రీరామచంద్రుడు ఎప్పుడు సౌమ్యంగా ఉంటాడు అనమాట. సరళదేవి మాత చదువుతారా? హరే కృష్ణ. చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. అందరు చదవచ్చు మాతాజీలు, ఎవరైనా కూడా హరే కృష్ణ. రాక్షసులు హ్యాండ్స్ చదవండి మాతాజీ. రాక్షసులు రాముణ్ణి చుట్టుముట్టారు. కరుడు 1000 బాణాలను విడువగా ఇతర రాక్షసులు గదలు, శూలాలు, ఖడ్గాలు, కండ్రగొడ్డళ్ళ వంటి అసంఖ్యాకమైన ఆయుధాలను ప్రయోగించారు. కానీ రాముడు తన బాణాలతో అవలీలగా ఆయుధాలన్నింటినీ తొత్తునియలు చేశాడు. లోతైన గాయాలు తగిలి రక్తస్రావం జరుగుతున్నప్పటికీ ఆయన ఏ విధమైన బాధను గాని పొందినట్లు కనిపించలేదు. ఆ పిమ్మట రాముడు వేలాది బాణాలను రాక్షసులపై ప్రయోగించి వారి ధనుస్సులను, ధ్వజాలను, డాలులను, కవచాలను, శరీర అంగాలను ఖండించాడు. నిజానికి చాలా మంది రాక్షసులు తమ రథాలు నుగ్గునుగ్గు కాగా తమ గజాలు, అశ్వాలతో సహా మరణించి నేల కూలారు. శ్రీకృష్ణ మాతాజీ. వాళ్ళ మొత్తం ఒక్కటేసారి చుట్టుముట్టడం జరిగింది 1000 బాణాలను విడువగా అనమాట. ఎందుకంటే ఈ ఘట్టాన్నే ఒక రాక్షసుడు చూస్తాడు. అతడు రావణుడికి మేనమామ అవుతాడు, అకంపనుడు అని. తర్వాత చెప్తాం, అది వస్తుంది. ఇవన్నీ మనకు ఆయుధాలన్నీ ఉపయోగిస్తే ఈయన శస్త్రధారులు ఎంత ఫాస్ట్ గా వేస్తారంటే ఆ బాణాలు వేస్తూ గాయాలు అవుతున్నాయి, అయినా కానీ లెక్క చేయకుండా ఈయన యొక్క పరాక్రమం మనకి ఎప్పుడు విశ్వామిత్రుడు ఇక్కడ కూడా మంచి ధనస్సు అవి ఇచ్చింటారు. మునులు అంటే అత్రి మహాముని దగ్గర ఆమెకి ఎప్పటికీ వాడని పూమాల, వస్త్రాలు, ఆభరణాలు ఇచ్చింటుంది అనసూయాదేవి రాత్రి ఆశ్రమంలో. అలాగా విశ్వామిత్రుడు ఆ యాగరక్షణకి తీసుకువెళ్ళినప్పుడే ఆయనకు చాలా ఈ అస్త్రాలని ఉపదేశించడం జరుగుతుంది అనమాట. వీరులు కదా, అప్పుడు బాలకులైనా కానీ తీసుకువెళ్తాడు. అతను తీసుకువెళ్ళడము, అక్కడ తర్వాత మిథిలకు వెళ్ళి సీతా స్వయంవరంలో పాల్గొనడం జరిగింటుంది కదా. అప్పుడే ఆ ఋషుల్లో అక్కడ ఉన్న రాక్షసుల్లో వీళ్ళు ఇక్కడ ఇప్పుడు వచ్చింది దండకారణ్యం. మొత్తము ఈ రాక్షస సంహారానికి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటుంటాడు కదా భగవంతుడు. ఎప్పుడెప్పుడైతే అధర్మం పెట్టలేకపోతుందో పరిత్రాణాయ సాధునాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ఆ యొక్క
ధర్మ రక్షణ కొరకు సాధువులను రక్షించే ఋషులందరూ కూడా ప్రశాంతంగా అడవుల్లో వాళ్ళ జీవనము గడుపుతూ ఉంటారు, యజ్ఞయాగాదులు చేస్తూ తపస్సు చేసుకుంటూ. వాళ్ళ ప్రశాంతతకి భంగం కలిగినందుకే భగవంతుడు శ్రీరాముడి రూపంలో రావాల్సి వచ్చిందనమాట. వచ్చి ఈ ఈ తన ఇవన్నీ వాళ్ళని దున్నుమాటం జరిగింది. ఇక్కడ అదే కదా, ఎన్ని వేలాది బాణాలు చేసి అందరినీ మొత్తం నుగ్గుగా అందరు మరణించారు అనమాట సుమారుగా. ఇప్పుడు హరే కృష్ణ చదువుతామారా మాతాజీ? ఎవరన్నా నీల్చా మాతాజీ హ్యాండ్ రైట్ చేసింది, చదివారు. మాతాజీ ఎవరు చదవకపోతే చదువుతాను మాతాజీ. భాస్కరయ్య ప్రభుజీ చదవండి. మాతాజీ అది చదువుతాను. చూచి రాక్షసులు మరింత కోపప్రాదుక్తులై రాముడి మీద మరింత విస్తారంగా తమ ఆయుధాలను వర్షించారు. కానీ రాముడు మరలా తన బాణాలతో వారి ఆయుధాలను ఖండించి ఎందరో రాక్షసులు గుండెలను వేధించి వధించాడు. వారి మహాకాయల నుండి వారి వికృత శిరస్సులను నరికివేశాడు. ఇది చూసిన తక్కిన రాక్షసులు భయంతో పారిపోయి కరుణ్ణి ఆశ్రయించారు. అదే సౌభాగ్యలక్ష్మి మాతాజీ కంటిన్యూ చేయండి. హరే కృష్ణ సౌభాగ్యలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కోపాతిశయముతో అక్కడి నుంచే కదా మాతాజీ? అక్కడి నుంచి. కోపాతిశయముతో దూషణుడు అకస్మాత్తుగా రాముని వైపు వేగముగా కదిలాడు. అతని శౌర్యాన్ని చూచి పలువురు రాక్షసులు అతన్ని అనుసరించారు. దానికి ప్రతిస్పందిస్తూ రాముడు గంధర్వాయుధాలలో అత్యున్నతమైన దాన్ని చేతబట్టారు. ఫలితముగా అతడి ధనుస్సు నుండి ఎన్నో వేల బాణములు వచ్చి రణరంగమున అంధకారముతో ముంచెత్తుతూ సూర్యుడిని కప్పివేశాయి. ఆ బాణాలు వేలాది మంది రాక్షసులను ఖండాలు చేశాయి. తునాతునకలైన అవయవాలతో కూడిన శవాలు కుప్పలు తెప్పలుగా ప్రోగైనాయి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. తర్వాత ఇంకొక తమ్ముడు వచ్చాడు కదా, వాళ్ళ కరుడు దూషణుడు. దూషణుడు వచ్చి వెంటబడ్డాడు. శౌర్యాన్ని చూసి సరే, ఇంకా రాముడు రకరకాల ఆయుధాలు ఉన్నాయి కదా, గాంధార్వ ఆయుధాలు, అవి తీసి వీళ్ళందరినీ అన్ని రణరంగాన్ని, అంటే ఆ బాణాలు ఎంత వేగంగా వేస్తారంటే కనుక రాముడు వేసే ఆ వేగాన్ని ఒక్కడు రాముడు, వీళ్ళు ఎంతమంది వచ్చారు? 14,000 మందితో వచ్చారు ఒక్కడు. వేలాది మంది రాక్షసుల్ని ఖండాలు చేశాడనమాట. బాపిరెడ్డి ప్రభుజీ హరే కృష్ణ, ఈ పేరా చదవండి. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. ప్రణామాలు. దూషణుడు తన సైన్యాన్ని సమీకరించి మిగిలిపోయిన ఆ 5,000 మంది రాక్షసులను రామునిపై దాడి చేయమని పిలుపులిపాడు. అప్పుడు జరిగిన యుద్ధంలో దూషణుడు వీరోచితంగా పోరాడాడు. కరుణి సోదరుడు తన బాణాలను విజయవంతంగా త్రిప్పికొట్టుట చూసిన రాముడు తీవ్రంగా ఆగ్రహించాడు. ప్రజ్వరిల్లుతున్న ఒక శరాన్ని సంధించి రాముడు దూషణుడి ధనస్సును సగానికి విరగ్గొట్టాడు. అంతటా మరో 4 బాణాలతో 8 బాణాలతో ఆ రాక్షసుని అశ్వాలను వధించాడు. వేరొక బాణంతో రాముడు దూషణుని రథసారథి శిరస్సును వేరు చేశాడు. మరో 3 బాణాలతో ఆ రాక్షసుని హృదయాన్ని భేదించాడు. ఈ అమితమైన బాధతో ఉన్నప్పటికీ దూషణుడు తన భగ్నరథం మీద నుంచి కిందకు దుమికి కంటకయుక్తమైన గదాయుధాన్ని చేతపట్టాడు. రాముని ఎలాగైనా చంపివేయాలని సూటిగా రామునిపై దూసుకుపోయాడు. వెంటనే రాముడు 2 బాణాలతో దూషణుడి చేతులను ఖండించి మరొక బాణం ప్రయోగించి ఆ భయంకర రాక్షసుని సంహరించాడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈ రకంగా రాముడు పోరాడడం జరిగిందనమాట. ఎందుకంటే మిగిలిపోయిన 14,000 మందిలో కొంతమంది వెళ్ళిపోయారు కదా, అక్కడ 5,000 మంది రాక్షసుల్ని రామునిపై దాడి చేయమని చెప్పినప్పుడు ఈ దూషణుడు, ఇంకా వాళ్ళంతా చనిపోయి చూసి దూషణుడికి, ఎందుకంటే కరణ్ సోదరుడు ఏంటి ఇలా తిప్పి కొడుతున్నాడు అని చెప్పి రాముడికి కోపం వచ్చేసి ధనుస్సును విరగొడితే గద తీసుకొని వచ్చాడు. మళ్ళీ ముందు రథంలో వస్తారు కదా, అశ్వాలని చంపేసిన తర్వాత గద తీసుకొని వస్తాడు అనమాట. వచ్చినప్పుడు ఇంకా రాముడు
ఆ గద ప్రయోగించక ముందే అతన్ని చంపేయడం జరుగుతుంది అనమాట. హరే కృష్ణ. ఈ ఈ మహా సంహారకాండం చూసిన కరుడు ఉన్నాడు కదా, ఇంకా చచ్చిపోలేదు. మిగిలిన తన కొద్ది మంది సైనికులను దాడి చేయమని ఆజ్ఞాపించాడు. కానీ రాముడు వాళ్ళని కూడా మట్టి పెట్టాడు. అలా సంహరింపబడిన మొత్తం 14,000 మంది రాక్షసుల రుధిరంతో దండకారణ్యం ఎర్రని ఈ దీంతో సాగరాన్ని చేయగా అని ఇక్కడ సాగరాన్ని తలపింపగా కరుడు త్రిశిరుడు, వాడికి 3 తలకాయలు ఉంటాయి కాబట్టి త్రిశిరుడు అనే పేరు ఉంటుంది అనమాట ఒక రాక్షసుడికి. వీళ్ళు మాత్రమే మిగిలారని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఈ మహాసంహారకాండ చూసిన కరుడు ఇంకా వాళ్ళు ఏమంటే ఇంకా ఎట్లాగైనా చంపేయాల, భగవంతుని చేతులు అంతమంది చచ్చిపోతున్నా వాళ్ళకి రాలేదన్నమాట. ఇద్దరు రామునిపై దాడి చేయడానికి కరుడు సిద్ధపడగా ముందు ఈ త్రిశిరుడు నేను ముందు ఆయన్ని ఎదుర్కొంటాను అని చెప్పేసి వస్తాడనమాట. వచ్చి ఏం చేస్తాడనేది చూద్దాం కదా. వచ్చి అనుమతించు. కరుడు సరేనంటంతో 3 తలల రాక్షసుడు బాణవర్షం కురిపిస్తూ రాముడి వైపు వచ్చాడు. కొన్ని బాణాలు తన నుదుటిపై గుచ్చుకోవడంతో రాముడికి ఆగ్రహించి వేగంగా ప్రతిస్పందిస్తూ ఈ త్రిశూరుని అశ్వాలను చంపి అతని ధ్వజాన్ని కూల్చివేశాడు. భగ్నమైన తన రథం నుండి కిందికి దూక ప్రయత్నిస్తుండగా మహోజ్వల శరంతో అతని హృదయాన్ని ఛేదించి 3 బాణాలతో 3 శిరస్సుల్ని చంపేయడం జరిగింది అన్నమాట. హరే కృష్ణ. ఇంకా ఎవరన్నా చదువుతారా? సర్లాదేవి మాతాజీ కంటిన్యూ చేయండి. చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. బ్రతికి ఉన్న తక్కిన కొద్దిపాటి రాక్షసులను కరుడు కూడగట్టి భీకరంగా రాముడిపై దాడి చేశాడు. అప్పుడు జరిగిన భయానకమైన ద్వంద్వ యుద్ధంలో వెలువడిన శరవాహిని గగన తలాన్ని పూర్తిగా కప్పివేయగా సూర్యుడు కనిపించకుండా పోయాడు. అంతటా తన రథాన్ని సమీపానికి రానిచ్చి కరుడు నైపుణ్యంగా రాముని ధనస్సును 2గా విరిచాడు. ఆ తర్వాత కరుడు 1000 బాణాలను వదిలి రాముని కవచాన్ని ఛిద్రం చేయగా అది ముక్కలుగా నేలపై పడిపోయింది. తన చేతులకు లోతైన గాయాలు తగిలినప్పటికీ రాముడు ప్రశాంతంగా విష్ణు ధనస్సును నారి బిగించాడు. అంతటా రాముడు కరుని ధ్వజ చిహ్నాన్ని ఖండించాడు. 4 బాణాలతో రాముడు కరుని 4 అశ్వాలను వధించి రథసారథి తలను ద్రుంచి ప్రతిద్వంది యొక్క ధనుస్సును విరిచి అతని రథాన్ని నువ్వు చేశాడు. విద్యుల్లతల మిరుమిట్లు గొలుపుతున్నట్లున్న చివరి బాణము కరుని ఛాతీలో దిగబడి అతను అచేతనుడై వెనుకకు పడిపోయేలా చేసింది. కానీ కరుడు వేగంగా కోలుకొని తన శిథిల రథం మీద క్రిందకు దూకాడు. అంతటా గదను చేతపుని రాముడు ఎదుట నిలబడ్డాడు. రాముడు అతనిని, ఓరి పాపాత్ముడవైన క్రూర రాక్షసుడా, ఇతరులకు బాధ కలిగించే జీవన కార్యమును పెట్టుకున్న నీవు పరమ నీచుడవు. ఇప్పుడే నీ శిరస్సును ఖండించి నీకు తగిన శిక్ష విధిస్తాను అని నిందించాడు. ధన్యవాదాలు మాతాజీ. ఇక్కడ ఎంతమందిని చంపుతున్నా రాముడు కూడా గాయాలు అవుతున్నాయి. అది అందుకని ఈసారి కరుడు వచ్చేసాడు కదా. ఇక్కడ ఈ త్రిశూరుడు చనిపోతే కరుడు వచ్చాడు అనమాట. కొంచెం మంది మిగిలిన వాళ్ళని తీసుకుని వచ్చినప్పుడు ఇంకా ఈ ద్వంద్వ యుద్ధం ఇద్దరికి జరిగింది అనమాట. కరుడికి భగవాన్ రామచంద్రుడికి జరిగింది కదా. ఎంత వేగంగా బాణాలు వేస్తారంటే సూర్యుడు కూడా కనిపించలేదు అని చెప్పారు అనమాట. అక్కడ కరుడు మొట్టమొదట ఎవరైనా కానీ ధనుస్సును విరగొడితే వాళ్ళకి వెంటనే దాన్ని ఇంకొకటి తీసుకునే దానికి కొంచెం టైం కావాల్సి వస్తుంది కదా. అందుకని 2గా వీల్చాడని చెప్పి 1000 బాణాలు ఉంటే ఆయన కవచం చూడండి, అన్ని బాణాలతోనే ఛిద్రమైందంట. అది ముక్కలుగా నేలబడిపోయింది. ఎంత గాయాలు తగిలిన ఆయన ప్రశాంతంగా ఉన్నాడంట. విష్ణు ధనస్సుకు నారి బిగించి ఆ ధ్వజ చిహ్నాన్ని అశ్వాలను వధించి రథసారథిని చంపి మళ్ళా ప్రతిద్వంది యొక్క ధనుస్సును విరిచి రథాన్ని నుగ్గు చేశారు అని. చివరి బాణం ఛాతీలో దిగబడి అతన్ని అచేతండై వెనక పడిపోయేలా చేసింది. కానీ చనిపోలేదు. హరే కృష్ణ. కరుడు వేగంగా కోలుకొని తన శిథిల రథం మీద నుంచి కిందికి దుంకాడు.
రథం అంతా విరిగిపోయింది కదా, గద తీసుకొని వచ్చాడు. ఈసారి గదను తీసుకొని రాముడు, ఓరి పాపాత్ముడు అయిన క్రూర రాక్షసుడే, ఇతరులకు బాధ కలిగించడమే జీవన కార్యంగా పెట్టుకున్న నీవు, వీళ్ళ బాధలకి మునులంతా కూడా అసలు పలాన్ చోటుకి వెళ్ళమని ఒక శరభంగుడు అనే ఋషి చేత చెప్పిస్తాడు అనమాట. సాక్షాత్ దేవేంద్రుడే వచ్చి చెప్తాడు అనమాట ఆ ఋషికి. ఎందుకంటే ఈ రాక్షసులందరి చేత వీళ్ళకి యజ్ఞ కార్యాలన్నీ కూడా కుట్టుబడుతూ ఉన్నాయి కదా. రాక్షసులకి పెద్ద తలనొప్పిగా, ఈ రాక్షసుల నుంచి దేవతలకి పెద్ద తలనొప్పి అయిపోయింది అనమాట. ఆ ఋషి ఫలానా చోట వీళ్ళు ఉండండి అని చెప్తే, ఎక్కడెక్కడైతే రాక్షసు నివాసం చేస్తున్నారో అక్కడ వీళ్ళని వేడుకుంటారు. విశ్వామిత్రుడు అంతే, తన యాగాన్ని తాటకి ఆమె పుత్రులు మారీచుడు, సుబాహుడు. అప్పుడు మారీచుడిని వేసిన బాణానికి ఎక్కడో ఎన్నో వేల యోజనాల దూరంలో సముద్రంలో పడిపోయింటాడు. మళ్ళీ తేరుకొని వచ్చి ఏదో ఆశ్రమంలో ఇంత 2 సార్లు దెబ్బతిని జీవిస్తూ ఉంటాడు. మళ్ళా అదే మారీచుడినే రావణుడు రెచ్చగొట్టి, ఎందుకంటే రావణు చేతుల్లో మరణించడం ఇష్టం లేక ఆయన మాయలేడిగా మారుతారు. ఇది తర్వాత ఘట్టం వస్తుంది అనమాట. నీవు పరమనీచుడివి, నిన్ను ఇప్పుడే ఈ శిరస్సును ఖండించి నీకు తగిన శిక్ష విధిస్తానని నిందించడం జరిగిపోయింది. దీంతో కరుడు మరింత పేటరేగిపోయి రాముని ఉద్దేశించి, ధూర్తుడా, నిజంగా వీళ్ళైన వారు తమ పరాక్రమం గురించి గొప్పలు చెప్పుకోవాలని గట్టిగా వచ్చి గదాయుధాన్ని రాముడి మీదికి విసిరితే అది నిప్పులు గక్కుతున్న గద అంటది. తనకు అడ్డొచ్చిన వృక్షాలను పొదలన్నింటినీ దహించి భస్మీపటలం చేసింది. కానీ వాయుమండలంలో పైకెగిసిన ఆ గదను రాముని బాణము సులభంగా తునాతునకలు చేశాయి బాణాలు. అప్పుడు తిరిగి ఉభయులు పరుషవాక్కులతో దూషించుకుని రామునిపై దాడి చేయడానికి ఆయుధం తీసుకుని అన్వేషిస్తూ ఒక చెట్టును బీకాడు, మహావృక్షాన్ని. గిరగిరా తిప్పి చచ్చావో అని అరుస్తూ రాముడిని మీదికి వదిలాడు. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా చదువుతారా? కానీ రాముడు వేశాడు. అంతటా అతను ముగించుకోరి రాముడు 1000 బాణాలను వదిలాడు. తన దేహంలో దాదాపుగా రంధ్రం నుండి రక్తం ప్రవహిస్తుండగా కరుడు చివరిసారిగా రాముని వైపు దూసుకుని వచ్చేవాడు. వస్తుండగానే రాముడు ప్రజ్వరిల్లుతున్న ఒక శరీరాన్ని ఎంపిక చేసి వదలగా అలగా గుండెలోకి దూసుకుపోయి బగబగా మండింది. ఎట్టికేలకు ఆ రాక్షసుడు చచ్చి నేలపై కూలాడు. గగనతలంలో తమ విమానాలలో నుంచి రాముని విజయాన్ని వీక్షించిన దేవతల అమితానందం పొందారు. దుందుబులు మ్రోగిస్తూ పుష్పవర్షం కురిపించి అంత ఆ వ్యవధిలో ఒంటరిగా అసహాయసురుడై రాక్షసులను అందరినీ సంహరించిన అద్భుత కృత్యానికి గాను రాముణ్ణి దేవతలు వేణోల్లా ప్రస్తుతించారు. అది అసహాయ శూరుడు అంటే ఎవరి సహాయం వాంఛించలేదు. అది ఒంటరిగా అందరిని సంహరించిన ఈ తీరుకి రాముడు దేవతలు వేణోల్లా. ఇక్కడ శస్త్రాలే తీసుకున్నాడు భగవంతుడి బాణాలు, అస్త్రాలు అంటే మంత్రోపదేశం చేసి ఏదో ఒక బ్రహ్మాస్త్రం ఏదో వేసి వాళ్ళని చేయొచ్చు. కానీ అంత వీరుడుగా పోరాడినందుకే ఇది శస్త్రధారులలో నేను రాముణ్ణి అన్నాడు భగవంతుడే అనమాట స్వయంగా. అది ఎందుకనే దానికి ఈ ఘట్టం ఎందుకంటే దీని తర్వాత ఏం జరుగుతుంది మళ్ళీ ఆ తర్వాత సీతా లక్ష్మణుడు గుహలో ఉన్నారు కదా, రక్షణగా లక్ష్మణుడు పెట్టాడు కదా, ఆశ్రయం పొందిన గుహలో నుండి వెలుపలికి వచ్చారు. రాముడు సురక్షితంగా హాయిగా ఉండటం చూసిన సీత మహదానంతో పరిగెత్తుకు వచ్చి ఆయనని ఆలింగనం చేసుకుంది. యుద్ధఘట్టాన్నంతా చూసింటుంది కాబట్టి సీత రాముడు వచ్చి నన్ను రక్షిస్తాడు, మానవుడు ఏంటి సముద్రం దాటడం ఏంటి రావడం ఏంటి అని రావణుడు అనుకుంటాడు. కానీ ఆమెకి ఈయన వీరత్వం తెలుసు అన్నమాట, కల్లారా చూసింది కాబట్టి అనమాట. ఈ బాపిరెడ్డి ప్రభుజీ హ్యాండ్ రైజ్ చేశారు అంటే ముందు చదివారు మాతది, మళ్ళీ ప్రభుజీ చదువుతారా ఇంకా కొంచెం ఉంది? సారీ, ఇక్కడి నుంచి హరే కృష్ణ. ప్రభుజీ హరే కృష్ణ. ఈ సంహార కాండ నుండి ఎలాగో తప్పించుకున్న ఆ అకంపనుడనే రాక్షసుడు లంకలో రావణుని నివాసానికి వెళ్ళి అతని సోదరులిద్దరిని మనవార్తను రామునికి తెలియజేశారు. ఈ వార్త వినడంతోనే రావణుడు క్రోధంతో ఎరుపెక్కి ఆ దుస్సాహసానికి
ఆ దుస్సాహసానికి ఒడిగట్టిన తన మృత్యువును కొని తెచ్చుకున్నవాడెవడు? వాణ్ణి ఇప్పుడు ఎవరు కాపాడలేరు. ఇంద్రుడు, యమరాజు, విష్ణువు కూడా కాపాడలేరు. తక్షణమే చెప్పు. నాకింత కోపాన్ని సాహసించింది ఎవరు? నాకింత కోపాన్ని తెప్పించ సాహసించిన వాడెవడు అంటూ గర్జించాడు. రావణుని కోపానికి చెదరిన అకంపనుడు, ప్రియమైన ప్రభు, మీ ప్రశ్నలకు సంతోషంగా సమాధానం చెబుతాను. అయితే నా సత్యవచనాలకు నా మీద కోపగించవద్దని దయచేసి హామీ ఇవ్వండి అని అన్నాడు. ఇలా రావణుడి నుండి హామీ పొందిన మీదట అకంపనుడు మీ ఇద్దరు సోదరులలో సహా 14,000 మంది రాక్షసులు దశరథ మహారాజు యొక్క పుత్రుడైన రామునిడనే మానవుడు వధించాడు అని వివరించారు. ఈ రాముడితో పాటు దేవతలంతా కూడా వచ్చారా అని రావణుడు ప్రశ్నించాడు. అందుకు అకంపనుడు లేదు మహాప్రభు, ఆ రాముడు రాక్షసులందరినీ ఒంటరిగానే ఆఖరికి తన తమ్ముడి సహాయం కూడా తీసుకోకుండానే వధించాడు. నిజానికి రాముడు ఎంత శక్తివంతుడంటే ఈ భయంకర కార్యాన్నంతటినీ చాలా కొద్ది వ్యవధిలోనే, ఈ 2 గడియల లోపులోనే సాధించాడు. రాముని ముందు నిలవగల వాడెవడూ లేడు. అతనికి కోపం వస్తే లోకాన్నంతటినీ సర్వనాశనం చేసేటట్లు కనిపిస్తాడు అని బదులిచ్చాడు. రావణుడు ఆగ్రహంతో, నేను తక్షణమే జనస్నానానికి వెళ్ళి ఆ రామలక్ష్మణులను చంపేస్తాను. వాళ్ళు నిజానికి ఎటువంటి వీరులో అప్పుడు మనకు తెలుస్తుంది అని ప్రకటించారు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు రావణుడి వినాశానికి బీజం వేసేది ఎవరంటే అకంపనుడు. ఒకడు తప్పించుకుంటాడు. అకంపనుడు మేనమామ అవుతాడు వీరికి. రావణుడు అంటే వీళ్ళు మరణించాలనగానే, ఎందుకంటే చాలా పెద్ద రాజ్యం ఇచ్చేసింటాడు వాళ్ళకి. అంటే కొంత అరణ్యాన్ని వాళ్ళకి ఇచ్చింటారు. అక్కడికి వస్తుంది కదా శూర్పణఖ. వచ్చినందుకే వీళ్ళకి చెప్పి చంపమని చెప్తుంది. ఈ యుద్ధంలో వీళ్ళు చనిపోయారంటే ఎవరు, నా సోదరులనే చంపారంటే ఎవరు కాపాడతారు అని. ఎందుకంటే మానవులు అంటే ఎందుకంటే చులకనంటే మానవులతో తప్ప అని అంటాడు అనమాట. ఎవరు? ఈ రావణాసురుడు తనకు బ్రహ్మ నుంచి వరం వచ్చినప్పుడు ఈ మానవులతో తప్ప ఎవరి చేత నాకు మృత్యు వద్దు అని చెప్పి వరం తీసుకుంటాడు కదా. అంత చులకన మానవులు అంటే అనమాట. ఈ ప్రశ్నలకు సంతోషంగా చెప్తాను కానీ నాకు కోపగించుకోవద్దని ముందే తీసుకుంటాడు. ఎందుకంటే మానవులు ఏంటి, రాక్షసులు చంపడం ఏంటి అని అనమాట. అది నా మీద కోపగించనని హామీ ఇవ్వండి అని. హామీ పొందిన తర్వాత వీళ్ళందరినీ దశరథ మహారాజు యొక్క పుత్రుడైన రాముడనే మానవుడు, సంపూర్ణ మానవ అవతారం ఎవరంటే రామవతారం అన్నమాట. ఎందుకంటే ఒక పరిపూర్ణ మానవుడు ఎలాగ ఆచరించి చూపించాడు అనమాట, ఎలా ఉండాలనేది. ఉత్తమ పుత్రుడు, ఉత్తమ భర్త, ఉత్తమ అన్నిటికీ అన్ని లక్షణాలు, శుభ లక్షణాలు కలిగిన పరిపూర్ణ మూర్తి అన్నమాట రామావతారం అనేది. ధర్మానికి మారు పేరు, ధర్మపాలన. అందుకే రామరాజ్యం అంటూ ఉంటారు కదా అని రాముడు అనే మానవుడు వధించాడంటే ఈ రాముడితో ఏమైనా సహాయంగా దేవతలు వచ్చి హెల్ప్ చేశారేమో అనుకుంటాడు. ఎవ్వరూ లేరు. పక్కనే ఉన్న తమ్ముడు సహాయం కూడా తీసుకోలేదు. ఈ మొత్తము 2 గడియల్లో చేశాడు మహావీరుడు. ఇంత చాలా కొద్ది వ్యవధిలోనే ఇంత జరిగిపోయింది అనమాట. పట అని. అది వాళ్ళని చంపేస్తానంటే ఇక్కడ బీజం పడుతోంది అనమాట. ఈ రాముడికి, ఈ రావణుడికి తన వినాశనానికి బీజం ఎవరేశారో అకంపనుడు ఈ సలహా ఇస్తాడనమాట. ఈ పేరు ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎవరు లేకపోతే చదువుతాను మాతాజీ. అడుగుతున్నాను మాతాజీ, ఎవరైనా చదువుతారా మాతాజీలు? చదువును మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదువు. అయితే అకంపనుడు రావణుణ్ణి హెచ్చరిస్తూ, దయచేసి రాముడి శక్తియుక్తులను తక్కువగా అంచనా వేసి తొందరపాటుకు పాల్పడకండి. అతను సమస్త విశ్వాన్ని వినాశనం చేయగలడు, దానిని తిరిగి సృష్టించగలడు. దేవతలు, దానవులు అంతా కలిసి వచ్చినా కూడా వారు రాముణ్ణి వధించగలరని నేను అనుకోను. అందువల్ల ఓ ప్రభు, బలప్రయోగంతో అతని మీద దాడి చేయాలని తలంచవద్దు. అయితే రాముడు మరణించేలా చేయటానికి ఒక ఉపాయాంతరం ఉంది. రాముని భార్య అయిన సీత అసమాన సౌందర్య రాశి. 1000
చందమామలను తలదన్నగల రమణీయత ఆమె ముఖంలో ఉంది. నిజానికి ఆమె స్త్రీత్వపు ఆకర్షణకు ప్రతీకం. పాతివ్రత్యంలోనూ ప్రవర్తనలోనూ పరిపూర్ణురాలు. సీత లేకుంటే రాముడు ఎంతో కాలం జీవితాన్ని భరించలేరు. అందువల్ల మీరు వెళ్ళి ఆమెను అపహరించాలని నా సలహా అన్నాడు. ఇచ్చాడు చూడండి సలహా. ఏమని? తక్కువగా అంచనా వేసి ఒక్క నిమిషంలో చంపాడు, తొందర పడిపోవద్దు. అతని బలహీనత ఏమంటే భార్య అయిన సీత. మానసికంగా దెబ్బ కొట్టాలి సీతను తీసుకొచ్చేస్తే అని చెప్పేసి అందులో రావణాసుడిని రెచ్చగొట్టడం. రావణాసుడు స్త్రీలో చాలా శాపాలు తినింటాడు కదా స్త్రీ వ్యామోహంతో. అలాగనమాట ఈ దేవతలు దానవులు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని వధిస్తారు అనుకోలేరు కాబట్టి దాడి చేయాలని అనుకోవద్దు. ఆమె ఎంత సౌందర్యవతో వర్ణిస్తాడనమాట. వర్ణించిన తర్వాత రావణాసురుడు ముందు సలహా తీసుకొని ఫస్ట్ అతన్ని ఆమెని ఎత్తుకొని దానికి మారీచుని దగ్గరికి వెళ్తాడు. మారీచుడు ఫస్ట్ హితబోధ చేస్తాడు, వద్దు ఇది తప్పు. ఆ రాముడికి ఆయన పేరు వినగానే వణికిపోతాడు ఆ మారీచుడు. విశ్వామిత్రుని యాగ సంరక్షణలో తన తల్లి అయిన తాటకి, అలాగే సుబాహుడు చనిపోయి ఉంటారు కదా, బతికి ఎక్కడో జీవిస్తూ ఉంటే ఎందుకు ప్రశాంతంగా వద్దని చెప్తాడు, చాలా వీరుడు అని వెళ్ళిపోతాడు రావణుడు. కానీ మళ్ళీ శూర్పణఖ వందలతో సమానం అన్నాం కదా, మళ్ళీ రెచ్చగొడుతుంది. నీ చెల్లెలికి ఇంత అవమానం చేసిన నాకు ఇట్లా చేస్తావా, నా ముక్కు చెవులు చూడు అని చెప్పేసి ఆమె తన చూపించి రెచ్చగొడుతుంది అనమాట. ఇలాగా ఈ రెచ్చగొట్టేసరికి ఈ ఉచ్చకొత్త కోసిన తర్వాత సరే ఈమె ఇలా వెళ్ళి నువ్వు మళ్ళీ రెండోసారి వస్తాడనమాట. మళ్ళీ వెంటనే ఎందుకు వచ్చాడు ఇలా మారీచునికి డౌట్ వస్తుంది, వెంటనే ఎందుకు వచ్చాడు అని చెప్పేసి. వచ్చినప్పుడు లేదు నేను ఒక జింకలాగా వెళ్ళాలి, బంగారు లేడిలాగా ఆకర్షించాలి అని చెప్పినప్పుడు అదే ఖచ్చితంగా చెయ్యాలి ఈ పని అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పినప్పుడు అంటాడు, నీ చేతిలో అదే ఒక మరణించే కంటే శత్రువైనా కానీ రాముడి చేతిలోనే నేను మరణిస్తాను అని చెప్పి అప్పుడు ఆయన చెప్తే, ఎందుకంటే నీ చేతిలో చావడం కంటే శ్రేష్ఠుడైన ఇక్కడ ఏమని శత్రువు చేతిలో యుద్ధ భూమిలో మరణించడానికి ఇష్టపడతాను అని చెప్పేసి అతను చెప్పినట్లుగా వినడము, తర్వాత సీతాపహరణం ఇవన్నీ జరుగుతాయి. ఈ ఘట్టం మనకి ఏదైతే, ఎందుకంటే తెలుసు ఆ వీరత్వం అకంపనుడు ఇచ్చిన సలహా నుంచి ఆమెను ఎత్తుకొని రావాలి, ఆమె సౌందర్యాన్ని వర్ణించటం అని చెప్పి. తర్వాత శూర్పణఖ మళ్ళీ ఒకసారి అతన్ని రెచ్చగొట్టడము జరగడం వల్లనే ఈ జరిగిందనమాట. అందుకు మనం మళ్ళీ ఒకసారి ఈ శ్లోకాన్ని మననం చేసుకుందాం. మనం విభూతులు ఎన్నో ఉన్నాయి, ఆ విభూతులు అనేటివి కేవలం చాలా తక్కువ భగవంతుడు చెప్పింది మనకి. అందులో ఒకటి ప్రత్యక్ష విభూతి ఆయన అన్ని ఏదైతే ప్రబలంగా ఉంటుందో అని. పవతామస్మి రామశస్త్ర భృతామహం. శస్త్రధారులలో రాముడు నేను భగవంతుడే స్వయంగా చెప్పడం. శస్త్రధారి రాముడు అనమాట. హరే కృష్ణ.